చెప్పారు. సో 25th ఇయర్ కంప్లీట్ అయిందండి. దీని గురించి నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. అప్పుడు ఒక ఐడియా చెప్పడం జరిగింది. చాలా బాగుంది రామాచారి గారు, మీరు తెలుగు సినిమాకి ఎంతోమంది సింగర్స్ని పరిచయం చేయడమే కాకుండా ఎంతోమంది చిన్న పిల్లల్లో మ్యూజిక్ అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చారు, ఉన్న వాళ్ళందరూ రామాచారి గారి ఎల్ఎంఏ స్కూల్లో నేర్చుకొని ఇక్కడ మనకు సింగర్స్గా పరిచయం అయ్యి ఈరోజు మన తెలుగు సినిమాకి కావాల్సిన ఇంత మ్యూజిక్ సైడ్ కావాల్సిన ఎంతోమంది క్రియేట్ చేసిన రామాచారి గారు ఎల్ఎంఏ 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. సో ఈ డిసెంబర్ జాన్ 21st సిల్వర్ జూబ్లీ ఇయర్ వాళ్ళు చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు శిల్పకళావేత్తలు కూడా బుక్ చేసుకొని వచ్చారు నా దగ్గరికి. సార్ మేము మీ నుంచి ఏమి ఆశించట్లేదు, అంటే జనరల్గా ఏమనుకుంటారు ఫైనాన్షియల్గా కానీ ఇంకొకలాగా ఏదన్నా నాకు సపోర్ట్ కానీ వారు ఏం అడగలేదు. మీరు ముందు నిలబడి రాఘవేంద్రరావు గారు నీలాంటి ముందు నిలబడి ఇవి మేము 25 yearsలో ఇది చేసి ఫ్యూచర్ జనరేషన్కి ఇంతమంది సింగర్స్ని ఈరోజు ఎంతోమంది కోరస్ పాడుతున్నారు. అన్ని సినిమాల్లో మనకి ఈవెంట్స్ జరుగుతుంటే స్టేజ్ పైన పాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ మేము తయారు చేశాము. ఇంకా ఫ్యూచర్లో ఇలా గ్లోబల్గా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి. ఇందులో మ్యాజిక్ ఏంటంటే వారు అక్కడ నేర్పించేటప్పుడు డబ్బు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈవెంట్ కూడా మా నుంచి ఏమీ ఆశించకుండా మీరు వచ్చి నిలబడి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేలాగా చూడండి అని అడిగారు. అంటే వారికి తెలిసిన విద్యని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలాంటి డబ్బు ఎలాంటి గిఫ్ట్లు తీసుకోకుండా ఈరోజు తయారు చేస్తున్నందుకు మనం అందరం వారిని అభినందించడమే కాదు, మీడియా వారందరికీ నా విన్నపం ఏంటంటే జాన్ 21st శిల్పకళా వేదికలో ఈ 20 రోజులు మనము మన ద్వారా కావాల్సిన సహాయం చేసి ఆ ఈవెంట్ సక్సెస్ చేసి ఈ ఇండస్ట్రీకి వారు ఇచ్చిన 25 సంవత్సరాల నుంచి ఎంతమందిని మనకి ఇచ్చినందుకు ఇండస్ట్రీ నుంచి వారు కోరుకున్న ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలనే నా సంకల్పం, నా విన్నపం. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరినీ ఇన్వైట్ చేయబోతున్నాం రాఘవేంద్ర గారు ఆధ్వర్యంలో. సో ఇట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ కూడా పిలుస్తాం. సో అందరూ వచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసి రామాచారి గారు లాంటి ఎంతోమంది ఇంకా వారిని స్ఫూర్తిగా తీసుకొని, అంటే ఇక్కడ సినిమా కానీ వ్యాపారంతో పాటు డబ్బు ఇవే కీలకం, సక్సెస్ ఇవే కీలకం. అవన్నీ పక్కన పెట్టి వారు 25 years నుంచి చేస్తున్న సర్వీస్ని అందరూ మన తెలుగు వారిగా అలాగే ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని నా విష్ చేద్దాం కూడా. అలాగే రామాచారి గారు రెంటల్ బిల్డింగ్లోనే అది ఇప్పటికీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మన ఆ టాపిక్ గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్ళి వారికి ఒక బిల్డింగ్ లాగా ఉంటే ఇంకా ఎంతోమంది నేర్చుకోవడానికి బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాము. సో వారిని ఎల్ఎంఐ తరఫున వీళ్ళందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ కూడా రికమెండ్ చేయించి చేయాలనేది ఆలోచన. సో మీడియా థ్యాంక్ యూ వెరీ మచ్. పిలువగానే వచ్చినందుకు ఈ రోజు నుంచి మనందరి సంకల్పం 21st వరకు ఈ ఈవెంట్ సక్సెస్ చేసి ఇంకా ముందు రామాచారి గారి లాంటి వాళ్ళని మనం క్రియేట్ చేస్తే వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. వాళ్ళని బయటికి తీసుకొస్తే ఎంతోమందికి ఉపయోగం, ఇలాంటి ఎంతోమంది పిల్లలు తయారవుతారు. సో మనకు సహకారం అందించాలని చాలా ధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు మ్యూజిక్ అంటే మమకారం రావడానికి, నేను మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకోవడానికి ముఖ్య కారణం రామాచారి సార్ అండ్ ఎల్ఎంఏ. సో నాలాగే ఇంకా ఎంతో మందికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఎల్ఎంఏ. అలాంటి ఎల్ఎంఏ 25th anniversary జరుపుకుంటుందండి ఈ January 21st. సో మీరందరూ కూడా వచ్చేసి సపోర్ట్ చేయాలి. అండ్ మా సార్ సంగీతానికి చేసే సేవ ఇంకా మెరుగ్గా చేయాలంటే మాకు మా సొంత భవనం కావాలి. సో మీరందరూ కూడా ఈ విషయంలో ఎంతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదాపు 450 స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్ 2000 స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్తో ఒకేసారి స్టేజ్ పైన 200 members కలిసి సింఫనీలా చేయబోతున్నాము. దాట్ విల్ గో ఆన్ ఫ్రమ్ 3 o'clock in the afternoon to 11 o'clock in the night.
సో చాలా చాలా గ్రాండ్గా చేయబోతున్నాము. సో ఆ రోజు కూడా మీడియా వాళ్ళందరూ వచ్చేసి కవర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయాలని, అలాగే చాలా చాలా పెద్దవాళ్ళందరూ వస్తారండి మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. సో అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.